ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మిత్రులారా, చాలామంది మిత్రులు, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. నా వీడియోస్ లైక్ చేస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ కూడా ఎల్లవేళ్ళ పరాదేవత మనోవాంఛ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే మిత్రులారా. ఇది మన పూర్వీకులు చెప్పిన వాటిల్లో మంచి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అలాంటి విషయంలోనే ఒక చిన్న అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మనోబలం పెరగాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే తొందరగా పెరుగుతుంది అని చాలామంది మిత్రులు అక్క చెల్లి అడగడం జరిగింది. వారి కోసం మీరు చూస్తున్నారు కదా స్వీట్స్. ఈ స్వీట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ స్వీట్స్ నుంచి అంటే తీపి పదార్థాలు కానీ అలాగే ఫలాలు కానీ, అంటే మనం యాపిల్స్ కావచ్చు, మనకు దొరికే సీజన్లో జామ పళ్ళు కావచ్చు, రేగి పళ్ళు కావచ్చు, ఏ పదార్థమైనా సరే ఫలాలు. నేను పళ్ళు చూపించడానికంటే ప్రజెంట్ నా దగ్గర స్వీట్స్ ఉన్నాయి, అందుకనే ఈ చిన్న విషయం చెప్దామని స్వీట్స్ చూపిస్తున్నాను. ఎవరైనా సరే వారి మనోబలం పెరగడానికి పౌర్ణమి రోజు నాడు తల్లికి కానీ, అలాగే తల్లితో సమానమైన, అంటే మనకి చిన్నమ్మ అంటుంటాము, తల్లిగా భావించి వదినైనా సరే ఎవరికైనా సరే మీరు వీలైనంత వరకు పౌర్ణమి రోజున స్వీట్స్ని ఇవ్వండి. స్వీట్స్ కానీ ఫలాలు కానీ పంచండి, వారికి ఇవ్వండి. వారికి ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, అంటే వారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. అలా చేయటం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. అలాగే మీకు కోరుకున్న ఏదైతే కోరికలు ఉంటాయో నెరవేరుతాయి. అంటే మనోబలం పెరగడం, మనోధైర్యం పెరగడం వల్ల సమస్త విషయాలు నెరవేరుతాయి, సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇది ప్రాక్టికల్గా చేయండి. అంటే స్వీట్స్ ఎక్కువ ఇవ్వాలండి, కేజీ అర కేజీ ఇవ్వాలండి పిచ్చల మనాలు వస్తుంటాయి. ఒక్క స్వీట్ అయినా పెట్టండి, ఆశీర్వాదం తీసుకోండి. తల్లి దగ్గర నుంచి కానీ, తల్లితో సమానమైన వారి దగ్గర నుంచి కానీ. అంటే దగ్గరలో ఎవరూ లేరండి, తల్లిగారు లేరు, అప్పుడు ఏం చేయాలి? మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. అక్కడ అమ్మవారి దగ్గర ఈ స్వీట్స్ని సమర్పించండి. అమ్మవారిలో మీ తల్లిగారిని తలుచుకోండి, చూసుకోండి. ఖచ్చితంగా మీకు మీ మనోధైర్యం పెరిగి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒక్క స్వీట్ అయినా ఇవ్వండి. మేము స్వీట్ కూడా పెట్టలేము అనుకునేవారు ఎవరైనా ఉంటే కొంచెం బెల్లం ముక్కైనా అమ్మకి పెట్టి నైవేద్యం పెట్టి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చాలామంది ఫలితాలు పొందారు. కాబట్టి మిత్రులారా, ఇది వీలైనంత వరకు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి, ప్రతిరోజు చేయొచ్చా అని కాదు. పౌర్ణమి రోజు చేస్తూ ఉంటే, ప్రతి పౌర్ణమికి ఇలా చేస్తూ ఉండండి. మీ అమ్మవారి ఆశీర్వాద బలం మీకు పెరుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.